2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. నిర్వాసితుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగడానికి వీల్లేదన్న ఆయన గత ప్రభుత్వం తప్పిదం వల్లే ప్రాజెక్టు లేట్ అయిందన్నారు. రాజకీయ కక్ష అహంభావంతో గత ప్రభుత్వం వ్యవహరించిందని, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న విషయం కూడా గత ప్రభుత్వానికి తెలియదని మండిపడ్డారు. డిసెంబర్ 2026 నాటికి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పునరావాసం కోసం త్యాగాలు చేసి భూమి అంతా కూడా పోలవరానికి ఇచ్చారు. ఇచ్చి ఈరోజు మీరు చూస్తే చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంత మునుపు కూడా ఒకసారి మీరు చూస్తే చాలా తక్కువ డబ్బులు ఇస్తే ఆ రోజు నేను వచ్చినప్పుడు భారీగా పెంచి ఇమ్మీడియట్గా ఆ రోజు చూస్తే 14-19లో 4,311 కోట్ల రూపాయలు మీకు చెల్లించిన ప్రభుత్వం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తర్వాత మీరు చూస్తే నిన్నటి వరకు 5 సంవత్సరాలు బాధితుల్ని పట్టించుకున్న సందర్భమే లేదు. మీకోసం ఆలోచించిన దాఖలాలు లేవు. కడాన మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది. నేనే మీకు ఒక భరోసా ఇచ్చాను. దానికి కూడా కారణం మీరు చూస్తే 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాలు విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప సాధ్యం కాదని ఒప్పించి ఆ రోజు ఈ మండలాలు తీసుకొచ్చాం. అది నాకు ఒక నైతిక బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే